ఒక అన్యజన్యాలైనటువంటి రూతుతో బోయాజు అనబడినటువంటి ఒక ఆత్మీయుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. పిల్లల బాగా బ్రతికిన కుటుంబం, వాళ్ళ నాన్నగారు మెలిక్కి దేవాలయంలో పూజారిగా పనిచేసేవారని చరిత్ర చెబుతుంది. మరి ఎవరో ఆమెకు యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త చెప్పారు. రూతు, ఓర్ప అనే ఇద్దరు స్త్రీలని నయోమి వాళ్ళిద్దరు కొడుకులకు చేసుకుంది. అనుకోని పరిస్థితుల్లో మోయాబు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళామనే ఆలోచన లేదు, కానీ ఆమె ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశంలో కరువు చాలా విపరీతంగా ఉండటం వల్ల మనం ఎలాగైతే ఇప్పుడు వలసలు వెళ్ళిపోతున్నామో, జన్మభూమిని విడిచి కన్నభూమిని విడిచి మనం ఉన్న ప్రాంతాన్ని సొంత ఊరిని విడిచి ఎలాగైతే వలస వస్తున్నామో, ఆమె కూడా అన్ని పరిస్థితులు బాగుంటాయి కదా అని ఒక అడుగు వేసింది. నేను ఎప్పుడూ మన వాళ్ళకి చెప్తా ఉంటాను, మన వేసే అడుగు దేవుని చిత్తమైతే ఆశీర్వాదం మనకి కూడా ఉంటుంది. హల్లెలూయా. దేవుని చిత్తము దగ్గర ఒక నిమిషం ఆగండి. దేవుని చిత్తమును కనుగొనడం అనేది అంత సులువైనటువంటి పనిగా ఇవాళ క్రైస్తవ సమాజంలో దేవుని ఆత్మ ఎంత విపరీతంగా పనిచేస్తుందో, భ్రమపరచు ఆత్మ కూడా అంతే స్పీడ్గా పనిచేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఏది దైవ దర్శనమో, ఏది అపవాది చేత మనకి వచ్చిందో తెలియనటువంటి, అంటే ఏది దేవుని దోతో, ఏది వెలుగు దోతో, ఏది పరిశుద్ధాత్ముడో, ఏది అపవాది చేత ప్రేరేపించబడిందో గ్రహింపు లేనటువంటి దినాల్లో ఇవాళ మనం నడుస్తున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. ప్రభువే చెప్పాడండి నాకు అని కొన్ని సందర్భాల్లో అడుగులు వేసి ముందుకు వెళ్ళి తడబడిపోయిన పరిస్థితులు కూడా బైబిల్లో మనం చూసాం. ఈ రాత్రి ఒక వ్యక్తితో ప్రత్యేకంగా ఆ పొలము యజమానుడు, ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘం అనే పొలానికి కూడా యేసుక్రీస్తు అనే ఒక యజమానుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ యజమానుడి రాత్రి కొన్ని ఓదార్పు మాటలు చెప్పాడు. ఏమి చెప్తున్నాడు ఆమెతో జాగ్రత్తగా వినండి. 1 ప్రతిఫలము, 2 సురక్షితంగా ఉండే అనుభవము, 3వది బహుమానము. హల్లెలూయా. ఈ 3 మాటలు చెప్పండి. ప్రతిఫలము, రివార్డ్. 2వ మాట వచ్చేప్పటికి సేఫ్ అండ్ సెక్యూర్, సురక్షితము. హల్లెలూయా. మనిషికి ఇంతకు మించినటువంటి కోరికలే ఉండదు దేవుని బిడ్డలారా. కొంచెం తగ్గించినాను. నీకు ఏం కావాలని ఎవరినైనా అడిగామనుకోండి, 10 కోట్లు కావాలన్నామనుకో, ఆపద్దిన ముందు ఆ 10 కోట్లు అనే ఆస్తి మనకు అక్కరకు రాదు. నీతి మనల్ని మరణము నుండి తప్పిస్తుంది, అంటే క్షేమాన్ని ఇస్తుంది అని బైబిల్లో ఉంది. 10 కోట్ల రూపాయలు కాదు కానీ 100 కోట్లు, 1000 లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా క్షేమం లేనటువంటి పరిస్థితులు ఇవాళ మన సమాజంలో, సంఘంలో గమనిస్తున్నాం. భక్తి పరులకి బాధ కలుగుతుంది, భక్తిహీనులకి బాధ కలుగుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి అన్నామనుకోండి, నీకేం చేశాడని అడుగుతారు. ఈరోజు మనం సంపాదించడంలో పరిగెడుతున్నాం, సురక్షితమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా దేవుడు దాని వెనక మనకు ఇచ్చినగాక. హల్లెలూయా. ప్రతిఫలము కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో దాని వెనక సేఫ్టీ కూడా చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఉదయకాలం ఘనమైన అద్భుతమైనటువంటి దైవజనులు ఒకరు పరమపదించారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెనక మళ్ళీ సైలెంట్ కూడా మనం చాలా అద్భుతమైనటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల అని ప్రపంచానికి ఒక కిరీటం. ఒకప్పుడు మనం యేసు ప్రభువుని తెలుసుకోలేదు. ఎందుకు యేసు ప్రభువుని తెలుసుకోవాలనే ఒక ఆత్మీయమైనటువంటి సత్యాలను ప్రపంచ క్రైస్తవ సమాజానికి అందించిన ఒక అద్భుతమైన దిగ్గజం. హల్లెలూయా. అలాంటి ఒక మంచి దైవజనుడు అండి సడన్గా ఈరోజు మరణించడం జరిగింది. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఉదయకాల ఆ విషయాల గురించి కాస్త ఆలోచిస్తూ వచ్చినప్పుడు అనిపించింది నాకు, ఎంత ప్రయాసపడినా ప్రయాసకు దేవుడు ప్రతిఫలము ఇవ్వకపోతే అది అర్థమైపోతుంది. ఇప్పుడు పరిచయం చేశాం, నలుగురుగా ప్రారంభించాం ఇక్కడ సభలు. దేవుడు 4 కుటుంబాలను ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. పనిచేసి ప్రతిఫలాన్ని ఆశించకూడదు
అనడం లోక సామెత అయితే, పని వెనక ప్రతిఫలము వస్తుంది అనడము వాక్యం యొక్క సామెత. హల్లెలూయా. వాక్యానికి ఒక్కటే తెలుసండి, పని చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కానీ తాత్కాలికంగా మన జీవితం అలా కనబడకపోవచ్చండి. చాలా మంచి పని చేసింది. ఏం చేసిందో తెలుసా? జన్మభూమిని విడిచింది. ఏం విడిచిందంట? పైన వచనం చదవండి, 11వ వచనం. జన్మభూమిని విడిచి, ఇంతకు ముందు మనకి ఎవరో తెలియనటువంటి ప్రజల దగ్గరికి వచ్చాం. నిజమే. నేను వేలుపుచెర్లలో ఉన్నప్పుడు, విజయమ్మ గారు బోయినూరుపాలెంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు మీకు మీ కుటుంబాల్లో మీ గ్రామాల్లో యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి తొలి దినాల్లో ఆ పరిస్థితులు, మన పద్ధతులు, మన సంస్కృతులు, ఆచారాలన్నీ విడిచిపెట్టి రావడం చాలా కష్టం. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది ప్రాణం. సడన్గా ఎవరో పాస్టర్ గారు వచ్చారు, యేసు ప్రభు దేవుడు అన్నాడు. సర్లే ముందు చర్చికి వెళ్తే మనమనాలు వస్తేలే అన్న లెక్కలో కాస్త నడుస్తూ ఉండేవాళ్ళం కొంతకాలం. వాక్యం అంటుంది, సత్యాన్ని వెతికి వెంటాడినప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈమె అందరిలాగా వింది సువార్త, కానీ అందరిలాగా అన్వయించుకోలేదు. దేవుని స్తోత్రం. అందరూ అంతవరకు కావలసినటువంటి ఆశీర్వాదాల కోసం వెంటాడి మళ్ళీ చర్చి మానేసే వాళ్ళు ఉంటారు. అప్పుల కోసం వస్తారు, అప్పులు పోతే వెళ్ళిపోతారు. ఆరోగ్యం కోసం వస్తారు, ఆరోగ్యం పోతే వెళ్ళిపోతారు. కానీ నిలబడిన వానికి దేవుడు రివార్డ్ ఇస్తాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి రాత్రి ప్రతిఫలము కలుగును గాక, ప్రతిఫలము కలుగును గాక, ప్రతిఫలము కలుగును గాక. రూతు దగ్గర మైకి పెట్టామనుకోండి, నీకులాగా నాకులాగా ఏం భక్తో అందం. ఏమండి, కోటీశ్వరరాలు కుటుంబంలో నుండి వచ్చింది. ఒక నాన్నగారు మంచి స్థితిగతులు ఉన్నవాడు. అలాంటి ఒక ఉన్నతమైన గొప్ప కుటుంబంలో నుండి వచ్చినటువంటి స్త్రీ సడన్గా ఆహారం లేని పరిస్థితులు వెంబడించాలంటే చాలా కష్టం. డబ్బున్నోడు సడన్గా వచ్చి బికారి వేషం వేసుకోమంటే సినిమాలో సెట్ అవుద్ది, కానీ బయట సెట్ అవ్వదు. సినిమాల్లో మాత్రం భిక్షగాడి పాత్ర పెట్టారనుకోండి, ఆ కాసేపు వేసుకుంటాడు, పక్కకు వచ్చి మళ్ళీ 4 సబ్బులతో స్నానం చేస్తాడు, మళ్ళీ ఒకసారి జల్ వేసుకుంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. కానీ ఇది సినిమా కాదు కదా, నిజ జీవితం. బాగా బ్రతికినటువంటి అనుభవం, నలుగురికి పెట్టినటువంటి చేతులు. ఆమె ఏం చేసిందో దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన పాటలో ప్రభువుకు మాట ఇచ్చాడు, ఎవరు మరచినా నీవు నన్ను మరువవు, నీ కృపాక్షేమమేనా వెంట వచ్చును. తిన్న భోజనం చెయ్యారిపోతే మర్చిపోతారంట, లోకపు సామెత. ఇప్పుడు తిన్నామనుకోండి, ఈ ర్యాంప్ ఎక్కి పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది జ్ఞాపకం ఉండదు. కొన్ని యుగాలు జ్ఞాపకం ఉంచుకున్న దేవుని మనం ఆరాధిస్తున్నాము రాత్రి. హల్లెలూయా. మంచి చేసి మేలు చేసి కీడును అనుభవిస్తున్న దినాల్లో ఉన్నాం మనం. ఎవరి ఆస్తిపాస్తులు తిన్న వ్యక్తులం కాదు, ఎవరి కుటుంబాలను కూలదోసిన వ్యక్తులం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంపదను దొంగిలించిన వ్యక్తులము కాదు. ఒక్కోసారి నేను చాలా విచిత్రమైనటువంటి బాధ వచ్చినప్పుడు పడుకొని ఆలోచించేటప్పుడు, ఎవరికి అన్యాయం చేయకపోయి ఈ దుఃఖం ఎందుకు అనుభవించాలని బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఒకరిని ఎప్పుడు అన్యాయంగా తిట్టిన వ్యక్తులం కాదు, ఒకరి నాశనాన్ని కోరిన వ్యక్తులము కాదు. ప్రభువా, ఎందుకు ఇలాంటి మార్గం గుండా నడిపిస్తున్నావని ఆలోచన చేస్తే, ఈ ఇరుకు మార్గము అంచున విశాలమైన మనసు కలిగిన దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, మనము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. క్రైస్తవ్యముకున్న ఒకే ఒక్క పర్యాయ పదం ఇరుకు మార్గం అంటండి. మనం అనుకున్నంత స్పెషల్ క్వాలిటీస్ ఏం కనబడవు ఇక్కడ, కానీ స్పెషల్ బ్లెస్సింగ్స్ అయితే మాత్రం ఉంటాయి. హల్లెలూయా. మనం అనుకున్నట్లు అన్నీ చక్కగా గ్రీన్ కార్పెట్ వేసినట్లుగా పూలబాటలాగా ఉండదండి. అడుగడుగున అవమానమే, అడుగడుగున ఆకలి దప్పులే. మంచి చేసిన చెడు ఎదురు రావటం, మేలు చేసిన కీడు ఎదురు రావడం,
సొంత ప్రజలు దూషించినటువంటి అనుభవాలు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అర్థం చేసుకుంటారనుకున్న వాళ్ళు అర్థం చేసుకోకపోవటం, కనీసం సహకరిస్తారు సరైన సమయంలో, ఇప్పుడు నేను మేలు చేశా కదా తిరిగి మళ్ళీ నాకు మేలు చేస్తారనుకొని ఆశించడం కూడా తప్పే. అలాంటి విషపూరితమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. రాత్రి అలాంటి ప్రజలతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలండి ప్రతిఫలం, మనుషులు ఇచ్చేదే ఉంది. పైన ఉన్నాడు ఒకసారి చూడాలి, మనుషులు చూస్తే ఉంది, నా వల్ల ఏమవుతుంది చెల్లి అంటే ఏమంటుందంట, నా వల్లే అవుతుందమ్మా. పొందుకునేటప్పుడేమో పెద్ద గిన్నె పెడతామంటండి, ఇచ్చేటప్పుడేమో నవటా గ్లాస్ కూడా పెట్టం అక్కడ. పొందుకునేటప్పుడు పెద్ద గిన్నె పెట్టి పొందుకుంటాం. మన దగ్గర సహాయం పొందుకునే వాళ్ళు ఒకవేళ అలాగే పొందుకొని ఉండొచ్చు. వాళ్ళందరూ మర్చిపోయినా దేవుడు నన్ను మర్చిపోయాడు కాదు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా చూస్తాడు అనుకున్న అబ్రహాము నీళ్ళ తిత్తి తప్ప ఏమీ అవ్వలేదు. ఒక నీళ్ళ తిత్తే, ఆ నీళ్ళు కూడా 10 అడుగులు ఎత్తే అయిపోయినాయి. ఆ నీళ్ళ తిత్తి కూడా అవసరం లేదు నీకు. సియోను నుండి దీవెనలు నీ కొరకు రాత్రి వస్తాయి. హల్లెలూయా. సియోనులో నుండి నా దేవుడు రాత్రి ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవుడు ఇవ్వాలి. ఎలా మర్చిపోయారనిపిస్తుంది కొన్ని సందర్భాలు, ఎలా మర్చిపోవాలనిపించింది ఎలా కనిపిస్తుంది. ఇంత చేస్తే కనీసం ఆపద్దినమందు జ్ఞాపకం రాలేదా అనిపిస్తుంది. బాధపడాల్సిన పని లేదు. రూట్తో చెప్తున్నాడు, బంధపడ్డావు, బ్రతుకు నాశనం అయిపోయింది, నాకు అన్నీ తెలుసు, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. హల్లెలూయా. సువార్త చెప్పినప్పుడేమో బాగుందని చెప్పారు, బాగుంటుందని చెప్పారు, దేవుడు దీవిస్తాడని చెప్పారు, స్వస్థపరుస్తాడని చెప్పారు, ఈ సంవత్సరం పిల్లలకు వచ్చే సంవత్సరం మగపిల్లడని చెప్పారు. ఇక్కడ చూస్తే వివాహం అవగానే భర్త చనిపోయాడండి, మామగారు చనిపోయాడు, మరిది చనిపోయాడు, భర్త చనిపోయాడు, ఒకే ఇంట్లో 3 మగాళ్ళు చనిపోయారు. ఈ కుటుంబానికి జరిగినటువంటి భయంకరమైనటువంటి శోధన. క్రొత్తగా క్రైస్తవ్యంలోకి వచ్చారండి, అప్పుడే క్రొత్తగా ప్రార్థనలోకి వచ్చిన కుటుంబాలు, సడన్గా ఊహించినటువంటి పరిణామాలు. అందుకే విజయమ్మ గారు ఎన్నిసార్లు చెప్పిన విసుగురాని మాట అది. హల్లెలూయా. అప్పుడే యజమానుడు చనిపోవటం, రే కూసేపు మౌనంగా ఉన్నాను రా, తిరగొద్దురా, కూర్చో, అర్థం కాదు, మనం ఎక్కడున్నామో తెలియదు. ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఈ విషయాన్ని పంచుకుంటారు. అప్పుడే కుటుంబంలో యజమానుడు వారి భర్త చనిపోవటం, మన కుమారుడు చనిపోవటం, చిన్న పిల్లోని తీసుకొని ప్రారంభించినటువంటి ప్రయాణం దేవుడు అన్యాయస్తుడు కాదు అనడానికి నిదర్శనం. హల్లెలూయా. అందుకే అంటారు దేవుడు అన్యాయస్తుడా, అట్లా అనరాదు. ఎందుకని సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. ఆయనకి సర్వశక్తులు ఉన్నాయి. భూమి ఆకాశములు సూచించినటువంటి మహాగణుడు మహోన్నతుడు సమీపించడానికి తేజస్సులో వసించే దేవుడు, కరీబులు శరాపులు వాటికి కలిగిన 6 రెక్కలచే నిత్యము స్తుతులందుకొనుచున్నటువంటి దేవుడు అంటండి. పరిశుద్ధుడు 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 అని నిత్యము 1,000 కోట్ల దూత గళములతో కొనియాడబడుతున్నటువంటి మహాదేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి. అన్యాయము చేయుట అసంభవం. కానీ పరిస్థితులు న్యాయము జరిగినట్లుగా కనబడవు, కంగారు పడద్దు. ఈ మధ్యకాలంలో ఎవరినో ఒకరిని కదిపా, ఏంట్రా ఎలా ఉంది, ఎలా నడుస్తుంది పరిచర్యలు అంటే, మర్మాలు నేర్చుకుంటున్నాం కానీ ఆ మర్మము మాకు వర్తించట్లేదు అని చెప్పింది. ఏమి నేర్చుకుంటుందంట? అడిగాను, ఎలా ఉందిరా పరిచర్య, మీ దైవజనుడు సంఘము పరిస్థితులు ఎలా ఉన్నాయన్నాను. చాలా అద్భుతంగా థియలాజికల్గా మధ్య మధ్యలో ఇంగ్లీషు రంగలించి చాలా అద్భుతంగా బాగుంది. మర్మము మనకు అప్లై అవ్వాలి కదా.
అంతేనా? అసలు ఎందుకు భక్తి చేస్తున్నాం అని అడిగామనుకోండి, పరలోకానికి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నిజం చెప్పండి. అలిమి గారు, ఏ జాన్బాబేడి జానీ గారు అనుకున్నాడు, దేవుని స్తోత్రం. కష్టాలన్నీ ఆటోలో తిరుగుతాయి ఆయనకి. హల్లెలూయా. వాళ్ళకి ఆటోలు ఎక్కి తిరిగిన 10 లెక్క చేయలే. మా అక్కకి బాగా బలం ఎక్కువ, యేసు రక్తమే జయం. ఏంటో మాకు చాలా వెరైటీగా ఉంటాయి. అలిమి గారికి నాకు కొన్ని సిమ్టమ్స్ కలుస్తాయి, వస్తే ఒకేసారి పడిపోతాయి, లేకపోతే రోజంతా అవుతూనే ఉంటాం. వస్తే మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్టు పడితే టకా 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 పడిపోతాయి. నాకు గ్రహింపు వచ్చినా మేమిద్దరం మాట్లాడుకొని వదిలేస్తాం. కానీ ఈరోజు హనీకి కూడా వచ్చింది ఆ గ్రహింపు. అంటున్నామా? అందలేదు ఈరోజు. ఏంటో అన్నీ వస్తే ఎలా వచ్చేస్తే ఒకేసారి మూట కట్టుకొని వచ్చి పడిపోతాం అంతే. అందుకే పాటలు పాడ, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి భయం లేదు. శరీరం కోసం బ్రతకడం లేదు ఈ లోకంలో. మనల్ని విమోచించిన దేవుని కొరకు బ్రతుకుతున్నా. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. శరీరం చీకిపోయిన ఈ నేత్రాలతో నేను ఒకరోజు చూస్తాను. ఆశీర్వాదం కోసం భక్తి చేయట్లేదు, అది నిజం. కానీ ఖచ్చితంగా పంపిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. ఏదో సంపాదించడం కోసం కాదు మనం వెంబడించేది ప్రభుని, కానీ ఆయన నమ్ముకున్న వారిని ఆయన అనాథులుగా విడవడు. వాక్యం పనిచేస్తూ ఉంటుంది వెనక మనకి. నిస్వార్థమైనటువంటి భక్తిని దేవుడు చూస్తాడండి. రాత్రి ప్రవచనాత్మకంగా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడద్దు, మౌనముగా ఉండండి. సముద్రమును చేల్చావాల్సి నిలబడతాడు కొంత చేపట్ల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏం మాటలు, మౌనముగా ఉండి దేవుని కార్యములను చూచుదముగాక. టెన్షన్ పడద్దు. మమ్మల్ని ఎందుకు చర్చికి నడిపించావు, మమ్మల్ని ఎందుకు ప్రార్థనలోకి నడిపించావు, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతికే వాళ్ళు ఇక్కడికి ఎందుకు తెచ్చావు? మోషే మీద సొణుగుకుంటున్నారంట. అందుకే కొత్త నిబంధనలో ఒక్క మాటతో కొట్టేశాడు, మీరు సొణుగులు సంశయములు మానాలి. సొణుగులు దేవునికి ఇష్టము కాదు. సనగొద్దు. మీరు మౌనముగా ఉంటే కొన్ని పనులు అయిపోతాయి మనకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎట్టెందుకు చేశాడు, దేవుడు ఎట్టెందుకు నువ్వు చెప్పినట్టు చేయడానికి మన అసిస్టెంట్ ఏంటి ఆయన? నువ్వు అంత చేతి ఎత్తున్నావు నెలలా గీత గీసి నువ్వు కాటరన్ పోడు జంక్షన్ వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్కి వెళ్ళాలి, అట్లా వెళ్తాడు ఆయన? ఏమో మా ఊరి మీదకి వెళ్ళొచ్చు, యేసు రక్తమే జయం. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఇటుబడి వెళ్ళిపోతాడు, మినీ బైపాస్లో పడి నూజివేడు వెళ్తాడు. వెళ్ళడు ఆయన. గన్నవరం నుంచి లెఫ్ట్ వెళ్ళి పులి తిరిగే రోడ్లో వెళ్తాడు ఆయన. దేవుడు నడిపించే మార్గాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే దైవజనులు అంటారు యేసు గారు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? నేను గీసుకున్నది కాదు, ఇది ప్రభు గీస్తే దానిపై నడుస్తున్నాను అని అర్థం దానికి. హల్లెలూయా. అంటే దేవుడికి తెలుసు. అంటే ఎవరు గీశారు దాన్ని? ఈ మన జీవితంలో బ్లూ ప్రింట్ని దేవుడు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు అంటే, నా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు బుడ్డిలో దాచిపెట్టావు. నేను నడిచిన నడకలు పొందుకున్న మనుషులు మర్చిపోవచ్చు. మనకి ఏదైనా తెలిస్తే దేవుడు ఎందుకు పెడతాడు ఆ మనసు? ఒళ్ళంతా చీరేసుకుంటామండి మనం. పిచ్చోడు పచ్చడి తిన్నాడు అన్నట్టు ఇక రోజంతా కుర్చీ వేసుకుని అక్కడికి కూర్చుంటాం. మనకి ఏదైనా తెలిస్తే ఆ వ్యక్తి కనీసం వచ్చి పరామర్శించడు కొన్ని సందర్భాల్లో. అప్పుడు అనిపిస్తుంది వీడు ఎందుకున్నాడా అనిపిస్తుంది అప్పుడు మనకి. నిజం. ఏదైతే మేలని మనము ప్రగాఢంగా నమ్మి చేస్తామో అదే కీడుగా ఎదురొస్తుంది. నిజంగా ఆవిడ ఏమనుకుంటుందో తెలియదు, కానీ బోయజు ఆమె హృదయ రహస్యములను ఎరిగాడు. హల్లెలూయా. అందుకే కొత్తపాటలో వెసలాన్ని కూడా రాశాడు, హృదయ గాయములు శరీర గాయములు అయితే పైకి కనబడతాయి అంట, కానీ గుండె గాయములు ఎవరు చూసా? నీవే నీవే నా అంతరంగము తెరచి చూచిన గాఢమైన ప్రేమవు. హల్లెలూయా.
అంత ఈజీగా అదిలే వెచ్చలని పాట ఏసు రక్తమే అవలేలుగా పాడేటకి ఊరికి రాసేస్తాడండి. నువ్వు ఏ పాట అయినా విని పాడొచ్చు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాడాలి. ఏసు రక్తమే జయ హల్లెలూయా. అంతరంగమును తెరచి ప్రభు రాత్రి చూస్తున్నాడు, మనసును ప్రభు చూస్తున్నాడు రాత్రి. ప్రతిఫలము దేవుడిచ్చును గాక. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పొందుకో రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎల్ షద్దై సర్వశక్తిమంతుడు ప్రతిఫలం ఇచ్చును గాక. హల్లెలూయా. రివార్డ్ సేఫ్ అండ్ సెక్యూర్ గిఫ్ట్ దేవుడు ఇవ్వాలి. ఇవన్నీ ఈ మనుషుల చేతిలో ఉండవు. ఏళ్ళ వల్ల మా కుటుంబం నాశనం అయిపోయింది, తప్పు. ఒకడు మల్లపాటు చేయటం ఏంటండి? మన ఆశీర్వాదం మనం ఆపుకోవాల్సిందే తప్ప ఈ భూమి మీద ప్రభువు తెరిచిన తలుపును ఎవడు మూయలేడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆడి వల్లనండి మా పిల్లోడు చెడిపోయాడు. ఏమన్నా కాకరకాయ కూర తినం మనకి ఇష్టం లేకపోతే, దోసకాయ ఇష్టం లేకపోతే గొంతు పట్టేస్తుంది, దిగుద్దాడికి. పిల్లోడికి మనమే పొడవాలి కర్ర పెట్టి, తినరా మంచిదిరా అని. ఇష్టం లేని కూర తినంగానే ఆడంట పిల్లోడిని అంటే చెడగొట్టాడంటండి. ఆయన వల్లేనండి మా ఆయన కిడ్నీలన్నీ పాడైపోయినాయి. మన అబ్బాయి వెళ్ళి బారులో కూర్చోవటం ఏంటి, వాళ్ళు చెడగొడతాం ఏంటి? ఈ భూమి మీద ఒక వ్యక్తి, ప్రత్యేకంగా దేవుని పిల్లల సంగతి చెప్తున్నాను, బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం. దేవుని రక్తము చేత కడగబడిన వాని ఆశీర్వాదం ఈ భూమి మీద ఎవడూ కాలబడట్లేడు. హల్లెలూయా. కానీ ఆయన అనుకున్న కాలమున వస్తుంది. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఊరికే అనుకోవటమే, సౌండ్ అవుతుంది, వచ్చేస్తుంది రేపు. అందుకే దేవుడు ఏలియాతో అంటాడు, ఒకసారి నీ అసిస్టెంట్ని పంపించి వినమని శబ్దం. ఏలియా అంటాడు, అయ్యా విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని వినబడుతుంది, ఒకసారి విను. ఎవరికి వినబడింది, ఎవరికి వినబడలేదు తెలుసా? శిష్యులు భలే విచిత్రమైన శిష్యులు ఉంటారు. ఏలియాకి వినబడిన శబ్దం అసిస్టెంట్కి వినబడలా. ఎలీషాకు కనబడిన అగ్నినే రథములు ఎవరికి కనబడలా? గెహజీకి కనబడలా. గెహజీ కన్నులు పీకి ఎలీషా కన్నులు ఇమ్మని ప్రార్థన చేసుకోవాలి రాత్రి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాబు ఒక్కసారి వెళ్ళి మరలా చూసిరా నాయనా. గురువుగారు ఎన్నిసార్లు చెప్పాలండి, అసలు ఏమి రావట్లేదు. బాబు కొంచెం జాగ్రత్తగా చూడరా, ఇంత పెద్ద మేఘం అవసరం లేదు దేవుడికి, చిన్నది అని చెప్పింది. హల్లెలూయా. లారీ అంత దీవెన కావాలంటే బుడ్డ ఆటో కొంటాడు దేవుడు, కంగారు పడ అవసరంలా. లారీ తెచ్చి లారీ అంత దీవెనేమేవడో. యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మనం ఫార్ములా వేసుకొని ఇలా జరగలేదని దుఃఖపట్టమే. దేవుడు ఈ శుక్రవారం చేస్తాడు, ఈ మంగళవారం చేస్తాడు, ఈ సోమవారం చేసేస్తాడు. కాలములు సమయములు దేవుని స్వాధీనములు ఉన్నాయి. ఈ కూడికి మొదలుపెట్టింది మొదలు అంటే ఈ 3 మంగళవారాలని కాదు, ప్రతి నెల ఆఖరి మంగళవారం మొదలుపెట్టి కొన్ని 2 ఏళ్ళు అవుతుందో నాకు తెలిసాము, 3 ఏళ్ళు. ఈ ఆఖరి మంగళవారం కూడిక మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి నెల అయిన తర్వాత ఏదో కొత్త దీవెన ప్రవహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రాత్రి నేను విశ్వాసంతో వెళ్తున్నాను. రేపు విమానం ఎక్కే లోపల రేపు రాత్రి ప్రభువు ప్రతిఫలం ఇచ్చునుగాక. చప్పట్లు గట్టిగా పొందుకో. కృప 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 విస్తరించునుగాక. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వుతో చెప్పండి. కొంతమంది స్వప్నాతోళ్ళు ఉంటారు, అమ్మ వీళ్ళకి గబుకుని ఇచ్చేస్తాడేమోనని చెప్పరు. నువ్వు చెప్పపోయినా వాళ్ళకి ఇచ్చేస్తాడు, నువ్వు మౌనంగా ఉన్నందుకు నీకు ఇవ్వడం. అందుకే వాసన్న వాక్యం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాడు, కీడు ఆలోచించారా ఆడికి జరగదు నీకు జరిగిపోద్ది, మేలు ఆలోచించారా ఇద్దరికీ జరిగిపోద్ది అన్నాడు. హల్లెలూయా. ఏమొద్దు రాత్రి నువ్వు కోరుకున్నది నీ ఎదుటోటికి రావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. అసలు ఆ ప్రార్థన మానేది చాలా సంవత్సరాలు అయిపోయింది.
అందుకే టాక్సిన్ ఎక్కువైపోయింది బాడీలో. మనకి ఏమైపోయిందంట, టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి బ్లడ్లో కాస్త. అందుకే ఆ పాట పాడుతూ ఉంటారు, విషమును విడిచావయ్యా పాపము కడిగావయ్యా. ఆయనకి ఇరిచాడో లేదో కానీ మనకు మాత్రం దేవుడి రాత్రి విరుచును కాక. హల్లెలూయా. ఎందుకంటే అన్ని జనుల పద్ధతులు వేరు, క్రైస్తవుల పద్ధతులు వేరు. ఈర్ష, ద్వేషము, స్వప్నాత్మను ఇవన్నీ బయట ఉంటాయి. యేసు రక్తముతో కడగబడిన వాడికి విశాలమైన మనసు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం తినలేకపోయినా వాళ్ళు తింటున్నారు, దేవుని స్తోత్రం అనుకోవాలి. వీళ్ళేంటో పద్దాకి ఎప్పుడు వీళ్ళ దగ్గర నీ శ్వాసనే వస్తుంది వీళ్ళ ఇంట్లో అనుకోకూడదు. మనం చూడండి, రూతు గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు గుండె బద్దలైపోద్దండి. అనుకున్నది జరగకపోవటం సంగతి పక్కన పెట్టండి, పూర్తి వ్యతిరేకంగా జరిగింది ఆవిడికి. ఆవిడికి చెప్పిన సువార్త వేరు, ఇక్కడ జరిగిన పరిణామాలు వేరు. ఏం చెప్తాం మనం? ఎవరికైనా సువార్త చెప్తే మా చర్చికి రండి మీకు అన్ని బాగా జరుగుతాయి అని చెప్తాం మనం. బాగా జరగకపోగా బ్రతుకు బరువైపోయింది. ఎంత బరువో తెలుసండి? యుక్త వయసులో, చిన్న వయసులో భర్త చనిపోవటం అంత ఈజీ కాదు. దాన్ని మనం జీర్ణించుకోలేనటువంటి నిజం అది. నాకు ఈ ఒక్క విషయం దగ్గర ఒక్క మాట చెప్పనివ్వండి. నయోమి ఒకవేళ యెరూషలేములోనే ఉండుంటే దేవుడు మళ్ళా 10 ఏళ్ల తర్వాత అక్కడ దర్శించాడని 1వ అధ్యాయంలో రాసుంది. అంటే ప్రభువు తను అనుకున్న సమయంలో ఖచ్చితంగా ఈ భూమి మీద తాను సృజించిన ప్రతి స్థలమును, ప్రతి అణువును ప్రభు చూస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఏదో ప్రభుత్వాధికారులాగా సాంఘిక దాన్ని ఏమంటారు బహిష్కరణ చేయడైన ఈ ప్రాంతాన్ని చేస్తాను, ఇజ్రాయెల్ దేశాన్ని ఆశీర్వదిస్తాను, ఇండియాని ఆశీర్వదించను అట్లాంటి వ్యక్తి కాదు. మనకు ఓట్లు పడిన దగ్గరే చేద్దాం, పడని దగ్గర చేయను అనుకునేవాడు కాదు దేవుడు. ఆయన ఎవరు అంటే ఈ భూమి మీద నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షమును కురిపిస్తున్నాడే. బ్రతుకును కోరేవాడి మీద దీవెన వస్తుంది, బ్రతుకును కోరని వాడికి కూడా దీవెన వస్తుంది. మేలు చేసేవాడు దీవించబడుతున్నాడు, కీడు చేసేవాడు కూడా దీవించబడుతున్నాడు. యెరూషలేములో ఉండుంటే ఆ కరువులో పోషించబడేదేమో కానీ ఈమె మోయాబుకు రావటం క్రీస్తు ప్రణాళికలోకి ఒక అనుజంధాన్ని తీసుకొచ్చింది. నీ బంధకం దేవుడు నిత్యముకు కొన్ని ఆత్మలకు విడుదలగా మార్చునుగాక. హల్లెలూయా. మన బంధకాలు కొన్ని ఆత్మల విడుదల కొరకు కొన్ని దేవుడు అనుమతిస్తాడు. జైలు అధికారు రక్షణ మామూలుగా పొందేవాడా? పౌలు గారు రాళ్లతో కొట్టబెడితే తప్ప అవలా పని. మరి మీరు ఫార్ములాలు రాసేసుకొని దాన్ని 100 సార్లు రాసుకొని వచ్చేస్తారు ఇక్కడికి. ఇప్పుడు దేవుడు ఇలాగే చెయ్యాలండి, టిక్కు కొట్టు, దీని మీద నూనె పెన్నుకు ప్రార్థన చేయి. శార్థం పెండా కూడా ఏమవుతుంది పెన్నులోకి? ఏమన్నా వస్తుందా? ప్రార్థన చేసిన పెన్ను ఇత్తేనంటే ఇటు రాసి కూడా మర్చిపోతాడు. శ్రాక్తించి పెన్నుకు ప్రార్థన ఏంటి నీకు కదా, శేషాకి ప్రార్థన. ఆ పైన నేజన గారిని అడగాలి శేషాకి చేయమని. రూతు జీవితంలో ప్రతి అడుగు శాపమే. నయోమి జీవితంలో ప్రతి అడుగు శాపమే. ఎంత శాపం అనుభవించింది, కొన్ని రెట్లు దేవుని పొందుకున్న స్తోత్రం. కొట్టి చప్పట్లు కొట్టి రాత్రి అనుభవిస్తున్న ప్రతి శాపమునకు ప్రతిగా దీవెన విడుదల అవుతున్న దినములో ప్రవచనాత్మకంగా ఈ రాత్రి నా ప్రభువును అనుభవిస్తున్న వ్యాధులకు శాపనకు దీవెన విడుదల చేయనుగాక. హల్లెలూయా. ఎప్పుడో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటా నేను, ప్రభువా మంచి రోజులు వస్తాయని నాకు తెలుసు, కానీ అవి త్వరగా పంపించమని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే మనకి హెబ్రీ పత్రిక చెబుతుంది, మనుషులు తట్టుకోగలిగిన శోధనే దేవుడు అనుమతిస్తాడు, అందులో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే అనుమతిస్తాడు, దేవుడే చెబుతాడంటే. నీకు శ్రమను రాసిన వాడే దీవెన రాశాడన్న విషయాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. లేదండి మా జీవితం అంతా కన్నీళ్ళే రాశాడండి, మా డిక్షనరీలో ఎక్కడ నవ్వు లేదండి, సంతోషం లేదండి. హలో,
మోడు బారిపోయిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడి రాత్రి మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. యెషయ్య మొద్దు చిగురు పుట్టినా పొట్టడం ఏంటి, వాడిపోని చిగురు పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మడానికి ఇది ఏదో కథాకాలక్షేపంగా చెప్తున్నటువంటిది కాదండి. జీవితంలో అనుభవించి రుచి చూసి చెబుతున్నటువంటి మాటలు ఇవి. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు, మాకు చిన్న హోటల్ ఉండేది. రోజుకి దాంట్లో 70-80 రూపాయలు మిగిలితే చాలా ఎక్కువ. ఆ 70-80 రూపాయలు మిగులుతున్న ఆ హోటల్లో సామాన్లు కూడా ఒకడు కొట్టేశాడు రాత్రి. నేను అనుకున్నాను, ఈ చర్చికి వెళ్తే మొదలుపెట్టాక శుభ్రంగా నాశనం అయిపోయావురా అనుకున్నా. అనేసాను ఆ మాట ఇంటికి వెళ్ళి. నువ్వు మాట్లాడితే వెళ్ళిపోయి నువ్వు ఆ చర్చిలో కూర్చుంటున్నావు, ఈ సామాన్లు కూడా పట్టుకెళ్ళిపోయాడు ఆవిడ వచ్చి. యేసు ప్రభు నా సామాన్లు దమ్మను తెలియక. ఎప్పుడు మన జీవితంలో దినాలన్నీ ఒకరోజు ఒకేలాగుండవు. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో కువైట్, దుబాయ్ తిరుగుతున్నప్పుడు ఫుడ్ లాంజ్లో కూర్చున్నప్పుడు ప్రపంచ కుబేర్లు కూర్చున్న స్థలంలో కూర్చోబెట్టి స్నాక్స్ తింటున్నప్పుడు అనిపించింది, దేవుడు నమ్మదగిన వాటిలో ఒకటి కీడు కోరనంత కాలం ఏదో ఒకరోజు మన ప్రభు చూస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడు అనే శబ్దములోనే పక్షపాతం లేదు అసలు ఆయనకి. ఈ కులస్తులు, ఆ కులస్తులు, ధనవంతులు, పేదవారు లేనే లేదండి. అలాగైతే ఇంట్లో పెద్దోడు మంచి ఎదిగి ఉన్నాడు, యెషయ్య ఇంట్లో, ఆయన తీసుకోలే దేవుడు. ఎక్కడో మాల పనికిరాని గొర్రెందొడ్లో ఉన్న దావీదు దేవుడు కావాల్సి వచ్చాడు. పంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు ఈరోజు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. నయోమి శోధన అద్భుతమైన విడుదల. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ కన్నీళ్ళు, నీ వ్యాధుల్లో ప్రతి కన్నీటి బిందు ఒక ఆత్మగా మారిపోవునుగాక. ఒక కుటుంబానికి దేవుడు విడుదల ఇచ్చునుగాక. నిన్ను చూసిన వారందరూ చెప్పాలి, ఈరోజు నీవు యెహోవా దీవించిన చేనులాగా ఉన్నావు. ఎలా ఉన్నావు? దేవుడు దీవించిన చేను. ఒకప్పుడు అదే చేనులో మోడుబారిపోయి బీడులు పట్టేసి వర్షం లేకుండా వేసవ కాలంలో ఉన్న భూమిని కానీ మనం చూసామనుకోండి, ఎవడో కొండదాన్ని. కానీ వర్షం పడినప్పుడు అక్కడ వచ్చే స్మెల్, పండుతున్న పంటలు చూసి దాని విలువ పెరిగిపోతుంది. ఆ బీడు బారిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సందర్భాలు జ్ఞాపకం చేసుకోవద్దు. దేవుడు మంచి దినాలు మనకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. ఈ రూతు విషయంలో ఒక్క మాట చెప్తాను రాత్రి. జన్మభూమిని, తనకున్న వాటన్నిటిని విడిచి అనే పదం ఆ పై వచనంలో రాసి ఉంటుంది. జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎర్రగని జనము దగ్గరికి, మనందరం ఎర్రగని జనము దగ్గరికి వచ్చాం. మనకి యేసు ప్రభు తెలియదు. ఇప్పుడు మనకు కాకపోయినా పోనీ ఏమంటే మేము క్రైస్తవ కుటుంబమే అంటాకి తెలియదండి. మీ తాతల ముత్తాతలు ఏం చేశారు? యేసు ప్రభుని ఆరాధించిన వాళ్ళేమి కాదు. తోమ గారు రాకముందు సువార్త ఎక్కడుందండి? దేవుడు తన సేవకుడిని పంపించి అద్భుతంగా దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు. ప్రారంభంలో అడుగులు వేసినప్పుడు మనం అనుకున్నట్లుగా జరగకపోయినా కంగారు పడద్దు. నిద్రకాళ్ళ మీద లేసి ఆహారం తీసుకున్న నిర్ణయం 3000 మంది మరణానికి కారణమైంది. నిద్రకాళ్ళ మీద తీసుకోవద్దు నిర్ణయాలు. ఎవరో చెప్పారని ఉద్రేకంలో తీసుకోవద్దు నిర్ణయాలు. 3 మగవాళ్ళు చనిపోయారు ఇంట్లో. అందుకే స్థానము మారేటప్పుడు కాస్త దేవుని చిత్తమును గ్రహించాలి మనం. హల్లెలూయా. ఏ భూమిలో ఏముంటాయో మనకు తెలియదు. మనం ఎప్పుడు సాధారణంగా చదువుతాం, జన్మతః పాపమని, కర్మతః పాపమని, పితరుల పాపాలని వెంటాడుతూ ఉంటే అన్ని బలిపీఠాలు ఒకలాగుండవు, అన్ని స్థలములు ఒకలాగుండవు, అన్ని గృహాలు ఒకలాగుండవు. ఒక ఇంట్లోకి వెళితే తినగానే ఆకలేస్తుంది. ఒక ఇంట్లోకి వెళ్తే 3 రోజులు ఇనప ముక్కల్లో కడుపులో ఉన్నట్టే ఉంటుంది. అంటే పెట్టిన మనసు ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి. ఎవరిల్లా అని మీరు ఆలోచించవద్దు. దేవుడు ఆశీర్వదిస్తాడని అడుగులేసింది.
ఎరుగని జనం దగ్గరికి వచ్చింది, జన్మభూమిని విడిచిపెట్టింది, సమస్తం కోల్పోయి రిక్తురాలు అయిపోయిందండి. పక్కనే తోడుకోళ్ళు ఉంది, మీకు బాగా తెలుసు. ఆవిడ పేరులో ఉంది కానీ ఆవిడ గుణంలో లేదు. ఏంటో చెప్పండి ఒకసారి. వార్ప అని గట్టి చెప్పండి. కాసేపు అయితే కక్కలో ఉన్న స్తోత్రం చెప్పండి. వార్ప అనండి ఒకసారి. ఆల్రెడీ విజయమ్మ గారి ముఖంలో టెన్షన్ మొదలైంది. అంటే సమయం అవుతుందని అర్థం. హల్లెలూయా. ఒక 5-10 నిమిషాలు ముగించేస్తాను, జాగ్రత్తగానండి. అక్క నేను వెళ్ళిపోతున్నాను, నీకు నమస్కారం, పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటది, నేను అత్తయ్యతో వెళ్తా. ఎవరితో? అత్తయ్యతో వెళ్తే ఏముంది? అత్తయ్యకి పొలం లేదు, అత్తయ్యకి ఉంటాకి ఇల్లు లేదు, తింటాకి తిండి లేదు, మెతుకు లేదు. అలా పాస్టర్ గారికే కొబ్బరి నూనె ఉండదురా, నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేవాళ్ళు మా ఊళ్ళో చిన్నప్పుడు. అరే ఆ పాస్టర్ గారికే నెత్తికి నూనె ఉండదురా, వాళ్ళ దగ్గర అడుక్కుంటా, నువ్వేం చేస్తావు? అవన్నీ విన్నాడేమో. ప్రపంచంలో ఉన్న దైవజనులందరినీ దేవుడు ఆశీర్వదించేసేట్టు. హల్లెలూయా. ప్రపంచంలో అత్యధిక దీవెన ఎవరు అంటే పాస్టర్లకే దీవెన. వాళ్ళ దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చాడు. స్తోత్రం చెప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఎన్ని పడతాయో రాళ్ళన్నీ జేబులో వేసుకో. దేవుడు చక్కగా బలిపీఠం కట్టుకొని దాని మీద నిలబడతావు ఒకరోజు. పడిన రాళ్ళన్నీ జేబులో వేసుకోమంటారు. వేసుకోవటమే. ఇంకో మెట్టుకోపేసి మనకి. అవమానించిన వాడిని అవమానించాల్సిన పని లేదు, నిందించిన వాడిని నిందించాల్సిన పని లేదు. నీతి సూర్యుడు మన మీద ఉదయించును గాక. హల్లెలూయా. అనొద్దండి, ఏం కంగారు పడొద్దండి. అత్తతో కలిసి అడుగులు ముందుకు వేసి వచ్చిన ఇద్దరికి తినడానికి తిండి గింజల్లో యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు. టైం లేదు కనుక మీకు అన్ని వాక్యాలు చదువుకుంటూ వెళ్తున్నా. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, మళ్ళీ ఎక్కడో కొత్త బైబిల్లో తెచ్చిన మాటలు కాదు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. యథార్థవంతులకు దేవుడు ఏమేమీ చేయక పక్కనోడు సొమ్మును తినేవాడు కొప్పు వీలిపోతాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పరుల సొమ్ము పాము ఉంటుందని ఊరికే చెప్పలే పెద్దలు మనకి. న్యాయంగా చట్టబద్ధంగా దేవుడిచ్చిన దాన్ని సంపాదించుకొని అడుగులు వేయాలి కానీ అన్యాయపు సిరి మనకు పనికిరాదండి అసలు. ఏమండి, ఆమె తప్పు చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయండి? ఆవిడని ఎవరైనా అడుగుతారా? అవన్నీ గమనించాడు బోయాజు. మునుపటి నీ సత్ప్రవర్తన కంటే వెనుకటి నీ సత్ప్రవర్తన బహు అధికమైపోయింది. అంటే ఆ మాట కొంచెం సంస్కృతంలాగా ఉంటుంది కానీ మన భాషలో చెప్తాదనండి. నీవు వివాహమైనప్పుడు ప్రవర్తన కంటే భర్త చనిపోయిన తర్వాత నీ ప్రవర్తన ఇంకా అధికమయ్యింది. హల్లెలూయా. కష్టము క్యారెక్టర్ని పాడు చేయకూడదు. కొంచెం మీకు బాధ అనిపించినా ఒక్క మాట చెవిలోకి వెళ్ళలేమండి. శ్రమ వచ్చిందని, దుఃఖం వచ్చిందని, వేదన వచ్చిందని అడెవడో తోటోడు అంటే తొడకోసుకున్నాడని మనం ఏం చేయకూడదంట. మెడ ఏంటండి అసలు ఒళ్ళంతా కోసేసుకుంటున్నారు ఈ మధ్య. నిజమా? ఏసు రక్తమే నిజం. అదేంటంటే వాళ్ళు చేయటం లేదా? వాళ్ళు బల్లారాతను తీసుకుంటే సిగరెట్లు తాగట్లేదా? వాళ్ళు బల్లారాతను తీసుకుంటే పాపం చేయటం లేదా? వాళ్ళకి 2 పిల్లలు లేరా? మనకి ఎందుకురా నాన్న? ఏకపత్ని పురుషుడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. అంతే. ఇంక మన లాజిక్ ఎందుకు దాంట్లో? అదే ఆవిడకి 3 ఉన్నా కూడా దేవుడు ఏమనట్లేదండి. ఎవరో పాట పాడుతున్నారండి ఏసన గారి టైంలో. సర్వాన్నతుడా నేనే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు. ఆపరా అన్నాడు కింద. ఏంటి అసలు గారు అట్టంటి వాడికి ఇచ్చావు? బయట వాళ్ళకి అసలు ఎవరు సామాన్యంగా పోలేని ఇచ్చారంట. ఆయనకి ఎవరు లేకపోతే ఏంటంటే 3 ఉన్నారు అడిగి అన్నారంట. ఎట్లా అవుతుందండి ఆశీర్వాదం? దేవుడు కన్యళ్ళ వెనక క్యారెక్టర్ను చూస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. గుణము కరెక్ట్గా ఉంటే ఏదో ఒకరోజు పరిగెత్తుకుంటా వస్తుంది ఆశీర్వాదం. మనకు ఉండవలసినటువంటి ఎవరు గుణము కరెక్ట్గా ఉందనుకోండి, రావలసిన సమయంలో ఇవ్వవలసిన సమయంలో దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా.
కరెక్ట్గా వచ్చే టైం కంటే, దేవుడు ఇచ్చే టైం కంటే అండి, ఎప్పుడు ఒక పాస్టర్ గారు చెప్తుంటాడు, ఇలా వెనదిరిగి చూస్తాడంట దేవుడు. ఏం చేస్తాడంట? తల వెనక్కి తిప్పుతాడంట. మన హిస్టరీ బాగుండాలి. ఆమె చెప్పండి, ఏముండాలంట? హిస్టరీ బాగుండాలి. బోయాజు ఆమెను ఆశీర్వదిద్దామనుకున్న సమయానికి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆమె యవన ప్రాయం అంతా ఆలోచన చేస్తే ఎక్కడా కూడా కొద్దివారినేమి, గొప్పవారినేమి, ధనవంతులను, యవనస్తులను నీవు వెంబడించలేదు. సంగమా, మోడబారిపోయిన పరిస్థితులు వచ్చినా కంగారు పడద్దు. ఎండిపోయిన అనుభవాలు వచ్చినా గుణాన్ని పోగొట్టుకోవద్దు. సత్యము మీద నిలబడిన వారిని దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. దేవుడు భర్త చనిపోయి, మామగారు చనిపోయి, మరిది చనిపోయి, ఆ ఒక్కగాని అత్తను మోసం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో. నేను ఆ ఒక్క విషయంలో మాట్లాడట్లే. మీరు ఏ విషయంలో లోతుగా వెళ్ళి ధ్యానం చేసినా ఇవాళ తప్పు చేయటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో. దేవుడు కూడానంటే ఇచ్చి ఏం చేస్తాడంటే మనల్ని, అంటే ఇవ్వటం అంటే డబ్బు ఇచ్చని కాదు, అవకాశాలన్నీ పాపము కళ్ళు ఎదుట పెట్టి దావీదుని పరీక్షిస్తాడు. దావీదా, నువ్వు అక్కడికి వెళ్తే నీకు అది కాలుద్ది అని చెప్పడం, మంట దగ్గరికి వెళ్తే కాలుద్ది అని గుణం మనకుంటే చాలు. అలా నిలబట్టం చాలా గ్రేట్ అండి. దేవుని స్తోత్రం. రూతును పొగట్లేదు కానీ రాత్రి దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితం కూడా ఒకవేళ అనుకున్నది రాకుండా అలా కోల్పోయిన పరిస్థితుల్లో ఈ రాత్రి ఉన్నానేమో. ఆ గుణాన్ని, క్యారెక్టర్ని కాపాడుకుంటే కృపగల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సమీపంగా ఉన్నాడు రాత్రి. హల్లెలూయా. ఎదుటివాడి గురించి, పక్కవాడి గురించి మనకు అనవసరం. అందుకే ఆశాప్ అంటాడు, నేను భక్తిహీనుల యొక్క దీవెన చూశాను, నేను వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతున్నారు. నిన్ను ఎవరు చూడమన్నారు? యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన చిరంజీవుడేసుని ముందు నడువగా, కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. చదువులు కొట్టండి గట్టిగా. ప్రభు తీరమునకు చేర్చును గాక. నట్టనడి సముద్రములో మునిగిపోయిన నావలాగున్న పరిస్థితులను ఈ రాత్రి నా దేవుడు లంగరు వేయును గాక, తీరమునకు చేర్చును గాక. హల్లెలూయా. ప్రభా, నేను ఎన్నో చేస్తానయ్యా, నాకు ప్రతిఫలం లేదు. రాత్రి రూతు లాంటి పరిస్థితులు వింటే ప్రవచనాత్మకంగా ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. ఆఖరి మాట, ప్రతిఫలం ఎలా ఉంటుంది? ఏదో ఆ పూట తినేసి కడిగేసుకునే గిన్నెలాగా ఉండదు. దేవుడు దీవించిన చేను వారు తినగా మిగిలిపోద్దంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేవికాండలు అనుకుంటే ఒక మాట ఉంటుంది, కొత్తది వచ్చినను పాతది మిగిలే ఉంటుంది. వచ్చే నెల జీతానికి ఇప్పుడు అప్పులు చేసేటట్టుందా? కంగారు పడద్దు. రేపెళ్ళే పనికి కూడా వాళ్ళు అప్పు చేసేసావా? కంగారు పడద్దు. వాక్యం అంటుంది కొత్తది వస్తుంది, కానీ పాతది నిలబడేటట్లు ప్రభు చేస్తాడు. చిల్లు సంచికి పరిశుద్ధాత్ముడు కొట్లు వేయనుగాక, బద్దలైన తొట్లు రాత్రి ప్రభు బాగు చేయనుగాక. ఎంత పోసినా వెళ్ళిపోతుంది పాస్టర్ గారు, వెళ్ళిపోద్ది. దేవుడు కూడా కొన్ని ఇక్కడే ప్రక్షాళన చేస్తాడు. పైన ఖాళీ లేదు, గదులన్నీ ఫుల్ అయిపోతున్నాయి. మరి పాత్ర మందులు ఎన్ని వాళ్ళంతా ఎక్కడ ఉండాలి? మరి మనం కూడా వెళ్తే. అందుకని దేవుడు అంటండి, ఇక్కడే ఈ శ్రమలకి, ఈ బాధలకి పాపమంతా ఇక్కడ ప్రక్షాళన అయిపోవాలి. ఒకరోజు కుట్లు వేస్తాడు, ఆ సంచి సమృద్ధిగా ఉండబోతుంది. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను నా దేవుడు రాత్రి చిగురింపజేయునుగాక. మూడు బారిన ఉద్యోగాలను రాత్రి నా దేవుడు చిగురింపజేయునుగాక. మూడు బారిన వ్యాపారం రాత్రి బాగుపడునుగాక. మూడు బారిపోయిన ఆరోగ్య పరిస్థితి రాత్రి
స్వస్థత పొందుకొనుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద పడిపోయిన దాన్ని బాగు చేస్తానన్నవాడు మనము ప్రకటించే దేవుడు ఒకడే. ఎవరంటే తెలుసా? పడిపోయిన దావీదు గుడారముని మళ్ళీ ఏం చేస్తానో నిలబడతాను. పడిపోయిందాన్ని తొక్కేస్తారండి. రోడ్డు మీద ఏదైనా పడింది అనుకో, ఒకదానమ్మట ఒకడు కుక్క ఏదైనా చచ్చిపోయింది, ఒకదానమ్మట ఒకడు తొక్కేస్తాడు, కానీ దాన్ని ఎవడో తీసుకొచ్చి పక్కకు లాగడు. అందుకే దావీదు అంటే, నేను చచ్చిన కుక్కను ప్రభువా, ఈ చచ్చిన కుక్కను పక్కకు లాగి జీవాన్ని వేసాను. హల్లెలూయా. నేను ఓటుకొండలో ఎవడు పోస్తాడండి? నేను ద్రాక్షారసము పోసిన వాడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. గోడబాతుని మిన్నల్లిని ప్రభువా, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా. రాత్రి దేవుని దగ్గర మన పరిస్థితులు ఒప్పుకుంటే చాలండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ చదవండి ఆ మాట ఆఖరిగా 14వ వచనమా, బోయాజు కాలం 14వ వచనం. బోయాజు భోజన కాలమున ఇక్కడికి వచ్చి భోజనం చేసి చెరకులో నిమ్మకం ఉంచి తిరుమల ఆమెతో చెప్పగా చేను కోయి వారి వద్ద కూర్చొనను. అతడు ఆమెకు పేలాలు అందివగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని ఉంచింది. హల్లెలూయా. తింటాగేలు అని నడుస్తుంటే తినగా మిగిలిపోయింది ఏంటండి? ఖర్చు పెట్టగా మిగిలిపోయే సంపద ఎక్కడుంది? వాక్యంలో ఉంది గని. హల్లెలూయా. ఇవాళ పరిస్థితులు చేతులు చాపేటట్లుంది. చేతులు చాపొద్దండి అసలు. పద్ధతి ఉంటే తింటాం, ఉంటే బాగు చేయించుకోవడం, లేకపోతే పాతకాల తోడు శుభ్రంగా తుడుచుకొని ఆడబెట్టుకోవటమే. ఇప్పుడు కొత్త దానికోసం అప్పు చేయాల్సిన పని ఏమి లేదు. అది వెళ్తున్నాం కనుక మనం అన్నీ కొత్తగా కొనేయాలి, కొత్త వేసుకెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరంట. కొత్త ఉపదేశం మన నోటుంటే చాలు. హల్లెలూయా. గత 2-3 రోజుల క్రితం ఊగింది ప్రాణం. కత్తెర వెళ్తున్నాను కదా వేరే దేశం, అక్కడికి అన్ని కొత్త అసలు పాతాడుకో గంజి పడేసామంటే అయ్యే కొత్త. కంగారు ఏముంది? గుడారం నిలబడితే చాలు, దేవుని స్తోత్రం. అందుకే బైబిల్లో ఉండే సంతృష్టి సహితమైన భక్తి గొప్ప. ఒక్క మాట చెప్పనే ఉన్నాయి, రోతికి బోయాజు పేలాలు అందించే టయానికి అప్పు లేదు అని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. అప్పు లేదు అని చెప్పండి. అప్పు లేనుడు ఎవడున్నాడు ఈ భూమి మీద? అలా బాధలో చేసే అద్భుతమైన పని ఏంటో తెలుసా? అప్పు తీర్చుకోవచ్చులారా. పెళ్ళయిందయ్యా ఉద్యోగానికి వెళ్ళు అని చెప్పాలా? ముందు అప్పు చేసి హనీమూన్కి వెళ్ళండి రా, ఎప్పుడో అప్పుడు తీర్చుకోవచ్చులే. ఎప్పుడు తీరుతాయో తెలిసి ఈ పిల్లడు 10th వెళ్ళినప్పుడు కడతాడు వడ్డీలతో కలిపి. రెచ్చగొట్టేవాళ్ళు రెచ్చగొడతాడు ఎవడు, తర్వాత 10 రూపాయలు బిళ్ళ కూడా ఎవడు. బాబు కష్టాలన్నీ మా ఇంట్లోనే ఉన్న, 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే నువ్వు రక్త సంబంధి కనుక 2 రూపాయలు నీకు. వడ్డీ కూడా లేకుండా ఎవడెవడండి నిజం. మళ్ళీ దానికి ప్రాక్టికల్గా మనం ఆలోచించాల్సిన పని ఏం లేదు. రూతుకి ఇచ్చేంత వరకు ఆగింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు కనికరించేంత వరకు ఎదురు చూచునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఈ మిగిలిన పేలాలు ఇంటికి పట్టుకెళ్ళిందా? అప్లోడ్ సర్దిందా? వచ్చిన అప్లోడ్కి బయటమే సరిపోతుంది మనకి. 100 రూపాయలు చేరుకుంటాం, 1500 రూపాయలు దానికి చెమికీలు వేయటం. ఇంకెప్పుడు బాగుపడుతుంది జీవితం? అదేదో అంటారు, వాళ్ళ పెళ్ళి అంట బోబమ్మ గారి అత్తకే సరిపోవట్లేదు అన్నట్టు. కానివి ఆశించి కష్టాలు తెచ్చుకోద్దు. మనం ఉన్నాయి చాలు. దేవుడు మన నోటి నిండా నవ్వు కలుగు చేసే ఒక దినమాసలే. హల్లెలూయా. నీ కెపాసిటీని దేవుడు పెంచుతాడు వేసుకున్న. ఆ రోజు మురిగినవన్నీ నీ అనుమతి జరుగుతాయి, శపించినవన్నీ నిన్ను ఆశీర్వదిస్తాయి. తిట్టిన పళ్ళన్నీ కూడా అమ్మా దేవుడు నీ సంతానమును దీవించునుగాక అంటాయి. హల్లెలూయా. కక్ష ఈర్ష్యతో చూసిన కళ్ళు నువ్వు కరుణిస్తావేమోనని చేతి వైపు చూసే గుణాలు ప్రభు చేస్తాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, ఆఖరిగా చప్పట్లు కొట్టు 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 కొట్టు. తినగా మిగిలి పోవును గాక, తినగా మిగిలి పోవును గాక, తినగా మిగిలి పోవును గాక. వీటన్నిటికీ ఆమె క్యారెక్టర్ కారణం. ప్రశ్న లేకుండా యేసు దగ్గరికి రావాలి. మేము ఎందుకు చర్చికి వెళ్ళాలి అనే ప్రశ్న నశించును గాక. నువ్వు రా, ప్రతిఫలం దేవుడిస్తాడు. మాకిచ్చాడు, మేమే సాక్షులం. ప్రారంభ దినాల్లో 100 ప్రశ్నలు ఉండేవి మాకు, 100కి 200 ఆన్సర్లు చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలముతో పాటు సురక్షితమైన
సంపాదించడమే కదా, నీ సంపాదనకు దేవుడు కంచెను గాక. అది సేఫ్టీ అంటే. మూడోది, అది నువ్వు తినాలి, దాన్ని బహుమతి. మనం సంపాదించింది మనం తినే రాణాలు లేవు. కాటాకూడు లోటా రా జీడిపప్పు తినమాకంట రా, అసలు ఏం తినాలరా? వినమేద్ది అని చెప్తున్నాడు మన వర్తమానంలో. 1/2 కేజీ స్వీట్ తింటాను 500 ఉంటుంది షుగరు. తిన్నా తత్తా తినకపోయినా గరిగిపాట ఆయన చెప్తున్నాడు. మన 4 బజ్జీలు తినే పర్లేదు, 2 పానీపూరీలు తినే పర్లేదు, తినిపాడేయటమే వేసురక్తమే. మా విజయమ్మ గారు అంటారు, కాలు అమ్మట కాలు ఏమవ్వాలంట రావాలని చెప్పి. మనకి దేవుడు ఆయుష్ ఇవ్వాలి, కానీ అనారోగ్యాల సుడిగుండలు కొట్టుకుపోతే 80 ఏళ్ళు వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. టెన్షన్ పడాల్సిన పని లేదు. దేవుడు సమృద్ధినిస్తాడు, సమృద్ధి చుట్టూ కంచె వేస్తాడు, బహుమానముగా అనుభవించేటట్టు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నువ్వు చేసిన దానికి కష్టార్జితమిచ్చునుగాక, ప్రభు కంచె వేయునుగాక, అది నువ్వు తినేటట్లు బహుమానం ఇచ్చునుగాక. అదే ఆయుష్. అది ఆయన ఇస్తేనే నువ్వు సంపాదించిన దాన్ని తినగలవు. కట్టాడండి లేడండి అంటాం. కట్టాక నువ్వు ఉండాలి, నివసించాలి, నువ్వు దాన్ని అనుభవించాలి, తరతరాలకు నిన్ను శోభాతిశయముగా మార్చునుగాక. అందుకే ఇంటికి వచ్చాక అత్త అంటుంది, ఎవరమ్మా ఎంత మంచి పని చేసింది, చచ్చిన వారికి బ్రతుకున్న వారికి న్యాయము, బ్రతికిన వారికి చచ్చిన వారికి 20వ వచనం, ఉపకారము చేయుట మానని దేవుడు ధనవంతులకు మాత్రమే కాదంట, చచ్చిన వారికి కూడా సహాయం చేస్తాడు ఆయన. నిన్ను ఎవడైనా సచ్చినోడు అన్నాడా? ఏం పర్లా, సచ్చిన వారికి కూడా సహాయం చేస్తాడు రా దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. సాగురాలు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. శపించబడిన అనుభవాల్లాగా ఉన్నాయా? కంగారు పడద్దు. రాత్రి ప్రభు ఉన్నాను మీతో. ప్రభు నేను అనుకున్నట్లుగా అన్ని జరగలేదయా, అన్ని వ్యతిరేకమైపోయాయి, నా పరిస్థితులు నేను అనుకున్నంత అనుకూలంగా లేవు. మనం అనుకోవద్దు. రాత్రి దేవుని చిత్తము జరుగునుగాక. చప్పట్లు కొడుతూ ప్రభు చిత్తానికి అప్పగించుకో, నడిపించుకు లోబడు. ప్రభువు నిన్ను చూడటానికి సంసిద్ధుడై ఉన్న రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, కృప కలుగును భాగ్యవంతుడా నా తండ్రి, ఈ రాత్రి నీ కరుణావర్షము నా మీద కుమ్మరించు. అయ్యో పోడిపోయిన నా జీవితాన్ని చూసి వెక్కిరిస్తున్నారు. కంగారు పడద్దు. నీ పక్కన ప్రభు నుంచి నీ కుడి పార్శ్వం నష్టమే జరుగుతుందా? ఈ పాస్టర్లకి పట్ల మాటలు ఎలాగో చెప్తారులే అంటున్నారేమో. అనుభవములో చూపించగలిగిన వాడు ఒకడున్నాడు, ఆయన పేరు మేము ప్రయత్నిస్తున్న దేవుడు చచ్చిన వారికి సహాయం చేస్తుంది. ఏ పరిస్థితుల్లో పడి పాడైపోయామో, ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ కన్నీళ్లు ఖర్చామో, అక్కడ నిన్ను కొట్టడంలాగా చప్పట్లు కొట్టి బంధంలాగా మారబోతున్నావు. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు. వాక్యము కార్యరూపము దాల్చునుగాక. వాగ్దానము కార్యాలుగా నేను ముందు రాబోతున్నాను. కలలు కంటూనే ముందర ఎక్కిరిస్తున్నారు. కంగారు పడద్దు. అమలు సాగిలపడే రోజు నీ పరిశుద్ధత చూసే దేవుడు. కంగారు పడద్దు. అవమానిస్తున్నారా? పాపము వెంటాడుతుందా? మా చేతులు పరిశుద్ధతను దేవుడు చూస్తాడు. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. తమ్ముడా, రాత్రి పరిశుద్ధులైన వారి మీదకి దిగి రాబోతున్నాయి. వద్దు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు వదిలే అనేవాడు అన్నవండి, మాట్లాడేవాడిని మాట్లాడినవండి. మౌనమైపోయేది ఒక రోజు ఉన్నాయి.
వర్షంతో చెప్తున్నది రాత్రి ప్రభు, నువ్వు కేకలు వేసే దినము నీ నోరు మాట్లాడితే నీ శబ్దము వినే రోజు రాబోతుంది. మంచి రోజులు రాబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. మంచి దినములు రాబోతున్నాయి. మూడు జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలలో చిగురింపచేయగలవు నీవు. మరణము మధురముగా మార్చగలవు. మరణము మధురముగా మహోన్నతుడా నీ కృపలో చెప్పు చెప్పు గట్టిగా చప్పట్లు కొట్టు. సైన్యం అయిపోలేదు, కంగారు పడదు. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత దండతయ్యున్నదు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా చప్పట్లు కొడుతూ అయ్యా నా జీవితం ధన్యతయ్యున్నదు. అక్కువాడక ఆత్మఫలములు ఆనందముతో కలిగించరా. అక్కువాడక ఆత్మఫలములు కలిగించరా. జీవజలముల ఊటయైనా నీ మోరనను నాటిరా. జీవజలముల ఊటయైనా నీ మోరనను అయ్యో మహోన్నతుడా నీ కృపలో యేసయ్యా నా జీవితం ఉన్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయ దేవుడు చేయగలవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మధురముగా మార్చ అయ్యా మార్చగలవు. మార్చగలవు నీవు. మార్చగలవు నీవే యేసయ్యా. మార్చగలవు నీవే యేసయ్యా. చెప్పు ప్రభుతో మార్చగలవు నీవే యేసయ్యా. నీ స్తుతి ఘన మహిమలు నీకే నా మంచి యేసయ్యా. నీ స్తుతి ఘన మహిమలు నీకే నా మంచి యేసయ్యా. ఈ మహిమలుగా నీకే నయ్యా నా యేసయ్యా. బాగు చేయవా బ్రతుకు మార్చగలవు. బాగు చేయగలవాడవు నా బ్రతుకును మార్చగలవాడవు. నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. నీవే యేసయ్యా నా ఆధారము. చెప్పాలి. నీవే యేసయ్యా నా ఆనందము. నీవే యేసయ్యా నా ఆరాధన. నీవే యేసయ్యా నా అభిషేకము. నా ఆనందము నా ఆరాధన. నీవే యేసయ్యా. నీవే యేసయ్యా. కరుణించబోతున్నది రాత్రి దేవుని కనికరము దిగి వచ్చునుగాక. దేవుని కనికరము దిగి వచ్చునుగాక. యేసయ్య కనికరము దిగి వచ్చునుగాక.
మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. రాత్రి అన్ని పరిస్థితులు యేసునామములో మారబోతున్నారు. God will change all the situations in the mighty name of Jesus. ఆయన ఒక్కడే విన్నింగ్ గాడ్, శక్తిమంతుడు, సర్వాధికారి. వాక్యం చెప్పిన దేవుడు ఏం చేయలేడు, వాక్యం చేయగలదు. మీకు తెలుసు లేదా, పాస్టర్ గారి చేతిలో వాస్తవాలు పరిశుద్ధుడి చేతిలో ఉన్నాయి. పాస్టర్ గారు దిగబెట్టిన బిలాము శపించిన ఆశీర్వాదంగా బయటకు వస్తాయి. ప్రతి శాపము దేవునిగా మారిపోవును గాక. నా కుటుంబాన్ని, నా బిడ్డల జీవితాన్ని, నా ఉద్యోగాల్ని, నా వ్యాపారాల్ని, మా చేతి పనులు బాగు చేయమని ప్రార్థన చేసుకోండి. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. సురక్షితంగా నీ కష్టాన్ని కాపాడుతాడు. బహుమానంగా దాన్ని అనుభవించే కృపనిస్తాడు. ప్రార్థన చేసుకోండి. దేవుడు మరలా వచ్చే మాసము ఈ ఆఖరి మంగళవారం కూడిక కన్నా పరిస్థితులన్నీ మార్చిన వ్యాపారం, చేతి వృత్తులు, గర్భఫలాలు, వివాహాలు, అనారోగ్య సమస్యలు అందరూ ప్రార్థన చేసుకోండి. మహాగండ మహోన్నతుడానికి వందనాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. త్రియేక దేవానికి వందనాలు, ఆది సంభూతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.